మాదక ద్రవ్యాల కేసులో యువనటుడు తనీష్ సిట్ విచారణకు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భాగంగా ఆబ్కారీ కార్యాలయానికి తనీష్ చేరుకున్నాడు. ఇతను యువ నటుడు, బాలనటుడిగా పరిచయమైన తనీష్ ఇప్పటికే 20 సినిమాలు తీశాడు. ప్రస్తుతం హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఇతను కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇతను మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో ఇతనికి ఎక్సైజ్ అధికారులు ఇతనికి నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఇవాళ విచారణకు హాజరవుతున్నాడు. ఇప్పటికే దాదాపు 10 మందిని విచారించారు. అందులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్తో పాటు హీరోలు రవితేజ, తరుణ్, నవదీప్, హీరోయిన్లు చార్మి, ముమైత్ ఖాన్తో పాటు ఆర్ట్ డైరెక్టర్ చిన్నాని, శ్యామ్ కే నాయుడు, ఇలా మొత్తం 10 మందిని దాకా విచారించారు. రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావును కూడా శనివారం రోజు విచారించారు. అయితే నిన్న ఆదివారం సెలవుదినం కావడంతో ఈరోజు మళ్ళీ విచారణ పునఃప్రారంభమైంది. అయితే ఇవాళ 11 రోజుల భాగంగా తనీష్ ఇక్కడికి హాజరయ్యాడు. అయితే ఇతన్ని కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నాడు. ఇతనితో పాటు ఇతని సహాయకుడు కూడా వచ్చాడు. అతని వెంట ఒక వ్యక్తి వచ్చాడు. వీళ్ళు ఇప్పుడే కార్యాలయం చేరుకున్నారు. అయితే ముందుగానే చేరుకున్నప్పటికీ 10:30కు విచారణ ప్రారంభం కానుంది. అయితే సిట్ అధికారులు తమ ముందే ఏర్పాటు చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం తనీష్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే కెల్విన్, మాదక ద్రవ్య సరఫరాదారుడు కెల్విన్ జీషాన్ విచారించినప్పుడు తనీష్ పేరు కూడా బయటపడింది. మొత్తం 12 మందికి నోటీసులు జారీ చేయగా అందులో 11 వ్యక్తి తనీష్ ప్రస్తుతం ఇతడు విచారణకు హాజరయ్యాడు. అయితే వీళ్ళందరినీ కూడా ప్రశ్నించిన విధంగానే తనీష్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. కెల్విన్తో నీకున్న సంబంధాలు ఏంటి, జీషాన్తో నీకున్న పరిచయాలు ఏంటి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు కూడా క్షుణ్ణంగా దానికి సంబంధించి నీకు మాదక ద్రవ్యం తీసుకునే అలవాటు ఉందా, నీకు సంబంధించి మిగతా పూరి జగన్నాథ్ సంబంధించి మిగతా వాళ్ళకు నీతో ఉన్న సంబంధాలు ఏంటని కూడా పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే తనీష్ కూడా తన వెంట సహాయకుడు వచ్చాడు కాబట్టి అతనితో పాటు తనీష్ని విచారించే అవకాశం ఉంది. సిట్ అధికారులు తమ ముందే ప్రిపేర్ చేసుకున్న ప్రశ్నల ప్రకారం కూడా అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి తనీష్ దాదాపు ఎంతసేపు ప్రశ్నించే అవకాశం ఉందనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. దాదాపు అతి తక్కువ సమయం డ్రైవర్ శ్రీనివాసరావును, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను అతి తక్కువ సమయం ప్రశ్నించారు. ఇదివరకు కూడా సిట్ అధికారులు అత్యధికంగా 13 గంటల పాటు కూడా ప్రశ్నించారు ఇదివరకు సిట్ అధికారులు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ తనీష్ని ఎంతసేపు ప్రశ్నించే అవకాశం ఉంది, ఏ మేరకు అతను సహకరించే దాన్ని బట్టి ప్రశ్నించే సమయం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదివరకు రవితేజ కానీ అటు పూరి జగన్నాథ్ కానీ వాళ్ళు పూర్తిగా వివరాలు వెల్లడించకపోవడంతో వారి వద్ద నుంచి కీలకమైన సమాచారం సేకరించే అవకాశం ఉండడం వల్ల వాళ్ళ దాదాపు ఎక్కువసేపు ప్రశ్నించారు. అయితే తనీష్ ప్రశ్నించే సమయాన్ని బట్టి అతను చెప్పే వివరాలను బట్టి కూడా అతను ప్రశ్నించే అవకాశం ఉంది. అతను ఏ విధంగా వివరాలు వెల్లడిస్తారు, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు అతను సూటిగా సమాధానం చెప్పి అతను పూర్తిగా సహకరిస్తే విచారణ తొందరగా ముగిసే అవకాశం ఉంది. లేకపోతే అతను మాత్రం దాటవేత ధోరణి అవలంబిస్తే మాత్రం దానికి సంబంధించి ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇదివరకు పూర్తిగా 10 మందిని విచారించారు. దానికి సంబంధించి అతను బేరీజు వేసుకున్న ప్రశ్నలను బట్టి ఇతను కూడా ఆ సమాధానాలను బేరీజు వేసుకొని ఇతను కూడా దాన్ని బట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా వీడియోకి చిత్రీకరణ చేసే అవకాశం ఉంది. అయితే ఇదివరకు కొంతమంది రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలు, గోర్లు, వెంట్రుకలు సేకరించారు. ఎందుకంటే అతను మాదక ద్రవ్యాలు సేకరించారా లేకపోతే అతను శరీరంలో ఉందా మాదక ద్రవ్యాలకు సంబంధించిన అవశేషాలు అనేది రక్త నమూనాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇదివరకు కొంతమంది సేకరించారు. అయితే ఇతను స్వచ్ఛందంగా ఒక రక్త నమూనాను ఇవ్వడానికి అవకాశం ఉంటే ఉస్మానియా వైద్యులు ఇక్కడికి వచ్చి రక్త నమూనాను సేకరించే అవకాశం ఉంది. ఇదంతా దర్యాప్తులో భాగంగా విచారణ చేసే సమయంలో ఇదంతా కొనసాగే అవకాశం ఉంది. అయితే 10:30కు విచారణ ప్రారంభిస్తారు కాబట్టి ఆ ప్రశ్నావళిలో భాగంగా అతను చెప్పే సమాధానాలను బట్టి పూర్తిగా ఎంతసేపు దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత రక్త నమూనాలు తను ఒప్పుకుంటే చేసుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.